మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా మనలను చేసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఒకప్పుడు మనకు దేవుడంటే తెలియదు, అర్థమయ్యేవాడే కాదు. ప్రార్థన అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు, భక్తుడంటే తెలియదు, సువార్త అంటే తెలియదు, విశ్వాసులు అంటే తెలియదు. ఎందుకు తెలుసా? ఒకప్పుడు మనము అంధకార సంబంధమైన అధికారంలో, సాతాను గుప్పెట్లో, గుడ్డితనంలో బ్రతికాం. కాబట్టి ఇవేవి కూడా మనకు అర్థమయ్యేటి కాదు, వెర్రితనంగా కనబడేటి, ఏదో క్రొత్తగా ఉండేటి. కానీ ఇప్పుడు దేవుడంటే అర్థమయ్యాడు, ప్రార్థన అంటే, వాక్యం అంటే తెలుసు, సువార్త అంటే తెలుసు, భక్తుడంటే, విశ్వాసి అంటే తెలుసు, దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు అంటే తెలుసు. ఎందుకో తెలుసా? ఈరోజు నీవు దేవుని కుమారుని యొక్క రాజ్య నివాసునిగా ఎంచుకోబడ్డావు. ఆయన రాజ్యంలో నీవు నివసిస్తున్నావు. ఆయన రాజ్య పని నిమిత్తము నీవు పని చేస్తున్నావు. కాబట్టి దేవుడు నిన్ను విడిపించాడు, రాజ్య నివాసునిగా నిన్ను నిలబెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ గొప్ప ధన్యతను పోగొట్టుకోకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ నీవు ఆయన రాజ్య నివాసములో నీవు భద్రపడుతూ కాపాడబడుతూ నీవు జీవించాలని మనస్ఫూర్తిగా దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అవును తండ్రి, ఒకప్పుడు గుడ్డితనంలో, ఏమీ అర్థం కాని పరిస్థితులలో బ్రతికేవారమయ్యా. ఈరోజు సత్యంలోకి నైనా మమ్మల్ని నడిపించి అన్నిటినీ తెలిసేలా చేసి మమ్మల్ని నీ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని ఏర్పరచుకొని మాతో పని జరిగిస్తున్నందుకు, ఇంత గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నీవిచ్చిన దానిని కలిగి కాపాడుకునే భాగ్యం అనుగ్రహించి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.